Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Chapandi, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare Hare. Chala dhanyavadam. Hare Krishna. Hare Krishna. पिछले 40 साल से मैं बहुत बार इच्छापुरम में से गाया. కొన్ని రోజుల నుంచి నేను 40 సంవత్సరాల నుంచి ఈ ఇచ్చాపురం స్థానం నుంచి వెళ్తూనే ఉన్నాను. और स्टेशन का नाम देखा बहुत बार इच्छापुरम. तो ఆ స్టేషన్ లో పేరు చాలా సార్లు ఆ పేరును కూడా చదివారు మహారాజ్. ఇచ్చాపురం స్టేషన్, రైల్వే స్టేషన్. पहले बार भुवन मोहन प्रभु और सभी भक्त की कृपा से मैं यहाँ पर एक अनुष्ठान में उपस्थित हूँ. సో మహారాజ్ నా పేరే చెప్తున్నారు. దీంట్లో పరీక్షిత్ ప్రభు, జగన్నాథ్ ప్రభు, చైతన్య మహాప్రభు, భగవాన్ గౌరవ్, ఈ విధంగా చాలా మనిషి భక్తుల ఒక సహాయంలో, అందరి సాయంలోని ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. नाम स्थान का नाम है इच्छापुरम. तो ఈ యొక్క స్థానం తాలూకా పేరు అవుతుంది ఇచ్చాపురం. यहाँ पर स्वेच्छावती माँ का मंदिर है. तो ఇక్కడ స్వేచ్ఛావతి అమ్మ తాలూకా మందిరం కూడా ఉంది అక్కడ. और प्रसिद्ध है कि स्वेच्छावती माँ सबकी इच्छा की पूर्ति करते हैं. तो స్వేచ్ఛ అమ్మ తల్లి అందరి ఇష్టాలని, కోరికల్ని కూడా నెరవేరుస్తుంది. किंतु पारमार्थिक दृष्टिकोण से इच्छा एक बड़ी समस्या है. కానీ నిజంగా ఒక పరమార్థం గురించి మనం ఆలోచించుకోవాలంటే మన కోరికలు అవుతుంది చాలా ప్రమాదకరమైనది. కోరికలు రావడము, इच्छा है भवबंधन का कारण. ఒక కోరికలు మనకి ఒక భవబంధం నుంచి ముడివేస్తూనే ఉంటాయి. भगवद गीता में भगवान श्री कृष्ण कहे, భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారు, इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन भारत सर्वभूतानि सम्मोहम यान्ति सर्गे परन्तप सर्गे यान्ति पर. इच्छा से हम भौतिक संसार में बार बार जन्म लेते हैं. తో మన యొక్క కోరికల వల్ల ఈ యొక్క సంసారంలో మళ్ళీ మళ్ళీ మనకి పుట్టుక జరుగుతూనే ఉంది. पुनरपि जननम पुनरपि मरणम. इस संसार में फंस जाने का क्या कारण है? तो ఈ సంసారంలో ఎక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటి? इच्छा. అదే కోరికలు. जातस्य ही ध्रुवो मृत्यु. सब लोग जो जन्म लेते हैं, तो बाद में मृत्यु प्राप्त होते हैं. तो ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుడుతూనే ఉన్నారు, తర్వాత ఆయనకి మరణం అనేది జరుగుతుంది. और उसके बाद पुनर्जन्म होते हैं. మళ్ళీ పుడుతున్నారు. क्यों पुनर्जन्म होता है? ఎందుకు మళ్ళీ పుడుతున్నారు ఈ లోకంలో? क्योंकि मरण का समय चित्त में बहुत अपूर्ण इच्छाएं रहती हैं. तो ఎప్పుడైతే చనిపోయినప్పుడు మన యొక్క హృదయంలో ఎన్నో రకాల కోరికలు ఉండని వల్ల మళ్ళీ పుడుతున్నాం. और वो इच्छाएं की पूर्ति करने के लिए, प्रयास करने के लिए हम पुनर्जन्म लेते हैं. అయితే ఆ కోరికలు ఉండి చనిపోయిన వల్ల
ఆ కోరికలు తీర్చడానికి మళ్ళీ పుడుతున్నాము. इच्छा का मतलब क्या है? తో కోరికలు అంటే ఏంటి? वो चीज मैं चाहता हूँ, ఆ వస్తువు నాకు కావాలి, वो परिस्थिति चाहती हूँ, परिस्थिति अवस्था। ఆ వేరే ఒక స్థితి నాకు కావాలి. मैं इच्छा पर मैं हूँ, मेरी इच्छा है न्यूयॉर्क जाना। తో కోరికలు అంటే నేను ఇచ్చాపురంలో ఉన్నాను, కానీ నా కోరిక ఏంటంటే న్యూయార్క్ వెళ్ళాలని. तो शायद अगला जन्म में जन्म होगा न्यूयॉर्क में। సో కాబట్టి ఆ ఒక భావన వచ్చిన వల్ల చనిపోతే మళ్ళీ జన్మ మనకి లభిస్తుంది న్యూయార్క్లో. लेकिन निश्चित नहीं है कि मानव जन्म प्राप्त करना, शायद न्यूयॉर्क में छुआ का रूप में जन्म लेगा। కానీ ఇదే శరీరం లభిస్తుందని ఎటువంటి మనకి లేదు, గ్యారంటీ లేదు. కాబట్టి ఒక ఎలుక కూడా పట్టవచ్చు అక్కడ మనము. इच्छा के साथ द्वेष होते हैं। తో కోరికలతోటి ద్వేషం అనేది కూడా వస్తూనే ఉంటుంది. वो आदमी धनी है, ఆయన చాలా గొప్పవాడు, मैं गरीब हूँ, నేను పేదవాడిని. क्यों उसके पास इतने सारे पैसा है ఆయన దగ్గర ఎంతో ధనం ఉంది, और मेरा पास नहीं है? నా దగ్గర ఎటువంటి ధనం లేదు. इस प्रकार इच्छा से द्वेष की सृष्टि होती है। ఈ విధంగా ఒక కోరికల వల్ల మన ఒక ద్వేషం అనేది పెరుగుతూనే ఉంటుంది. और इस प्रकार हम कुछ चीज चाहते हैं, कुछ चीज नहीं चाहते हैं, और ऐसा मेरा पसंद है, ऐसा नापसंद है, और इस प्रकार द्वंद्व मोह होते हैं। తో అదేవిధంగా ఆ కోరికలు తీరిపోక ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ద్వంద్వంలో మనము వెళ్ళిపోతాం అన్నమాట. और इस प्रकार संसार चलते रहते हैं, हम संसार में फंस रहते हैं। తో ఇదే విధంగా ఈ యొక్క సంసారంలో మనము మళ్ళీ చిక్కుకుని ఉంటాము. तो क्या करना चाहिए? తో ఇదేం చేయాలి? सब इच्छा बंद करना। అన్ని కోరికలు బంద్ చేయాలా? कुछ लोग ऐसे ही कहते हैं, सब इच्छा पूरा बंद करना। తో కొందరు ఈ విధంగా ఆలోచిస్తుంటారు, అన్ని రకాల కోరికల్ని ఇప్పుడే బంద్ చేయాలా, ఆపేయాలా, फिर मुक्ति प्राप्ति होती है। తర్వాత ముక్తి అవుతుంది. परंतु वैष्णव आचार्य कहते हैं, सही कहते हैं कि सब इच्छा बंद करना संभव नहीं है। కానీ అన్ని రకాల కోరికలు బంద్ చేయడం మన వల్ల కాదు. क्योंकि हम जीव है, ఎందుకంటే మనము జీవులము. और जीव का अर्थ है हम जीवित है, జీవితాలకు అర్థం ఏంటంటే మనందరం కూడా బతికున్నాము. और जीवन के साथ इच्छा होती है। తో జీవితం ఉందంటే కోరికలు వస్తూనే ఉంటాయి. वैष्णव आचार्य कहते हैं कि इच्छा सभी इच्छा बंद करना, त्याग करना नहीं, सब इच्छाएं शुद्ध होना चाहिए। సో వైష్ణవ ఆచార్యులు ఏమని చెప్తారంటే ఆ కోరికలని ఆపేయడం కాదు, ఆ కోరికల్ని మనము శుద్ధం చేయాల. जैसे अर्जुन की इच्छा थी युद्ध नहीं करना, తో ఈ విధంగా అంటే అర్జున యుద్ధభూమిలో యుద్ధం చేసినప్పుడు ఆయన యుద్ధం నేను చేయనని చెప్పారు. परंतु भगवान कृष्ण अर्जुन को कहे मामनुस्मर युद्ध च, मुझको स्मरण करके युद्ध करो। కానీ భగవంతుడు శ్రీకృష్ణ అర్జున్కి ఈ విధంగా చెప్తున్నాడు, నన్ను స్మరించేసి యుద్ధం చేయి. इसका अर्थ है कि हमें स्वार्थ की इच्छा छोड़ के केवल यही इच्छा करना चाहिए कि सब कुछ जो हम करते हैं केवल भगवान श्री कृष्ण की संतुष्टि के लिए करने। తో మనకి స్వార్థం తాలూకా కోరికలు తీర్చి కేవలం భగవాన్ శ్రీకృష్ణ గురించి మనము కోరికలను కూడా పెట్టుకోవాలి, తృప్తి చేయాలని. एक उदाहरण है, ఒక ఉదాహరణగా ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. सब लोग कहते हैं
ప్రతి ఒక్క వ్యక్తి భోజనం చేస్తూనే ఉన్నారు. यहाँ पर आंध्र प्रदेश और उड़ीसा में ज्यादा अन्न लेते हैं. तो ఒరిస్సాలో ఎక్కువగా అన్నం తీసుకుంటారు. Anakapale एक स्थान है आंध्र प्रदेश में और अन्ना तो ఆంధ్రాలో కూడా అన్నం తీసుకుంటారు. चावल దానికి బియ్యం అని చెప్తాం. ज्यादा और वृंदावन उत्तर प्रदेश में ज्यादा गेहूं की रोटी खाते हैं. సో అదే విధంగా ఉత్తరప్రదేశంలో బృందావన్ వైపు మనకి గోమతాలక రొట్టెలు తీసుకుంటారు ఎక్కువ వాళ్ళు. और राक्षस लोग ज्यादा मांस खाते हैं. అయితే ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళు మాంసాన్ని స్వీకరిస్తారనమాట. क्षमा करें यदि आप मांसाहारी हैं. तो మీరు ఒకవేళ మాంసాన్ని స్వీకరిస్తారంటే దయచేసి నన్ను క్షమించండి. तो हमें कुछ ना कुछ भोजन लेना पड़ेगा. కానీ మనకి మానవ జీవితం లభించింది కాబట్టి ఏదో కొద్ది తినాలి, మనము భుజించాలి. शरीर की पुष्टि के लिए ఈ శరీరంలో పుష్టత రావాలంటే మనము భోజనం అంగీకరించాలి. तो आपकी इच्छा क्या है, किस प्रकार भोजन लेना. కానీ ఇక్కడ ఒక విషయం ఏమంటే మనకు కోరిక ఏంటి, ఎటువంటి పదార్థాలు మనం భుజించాలని. यदि हम कहते हैं सब इच्छा बंद करना तो हम कुछ नहीं खाएंगे. तो కానీ ఎక్కడ చెప్పబడుతుంది కోరికలను కూడా ఆపేయాలనుకోనంటే మనం ఏమైనా తినమా, భుజించమా మనము. और शरीर तुरंत मर जाएगा. तो ఈ యొక్క శరీరం చనిపోతుంది వెంటనే. तो हम कुछ खाते हैं पीते हैं. इच्छा क्या है, पिज्जा. पिज्जा सब जानते हैं पिज्जा क्या चीज है. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసు, పిజ్జా మన అందరికి తెలుసు. और क्या आधुनिक अंदाज नूडल्स. పిజ్జా, నూడిల్స్, చౌమిన్ ఇటువంటి వస్తువులన్నీ కూడా. तो आपकी इच्छा क्या है, क्या क्या खाना चाहते हैं. సో మీ అందరి కోరికలు ఏంటి, ఏమేమి తినాలనుకుంటున్నారు. तो वो इच्छा कैसे छाना है, क्योंकि कुछ ना कुछ खाना पड़ेगा. సో ఆ కోరికల్ని తీర్చుకోవాలంటే ఏదో ఒకటి తినాల్సిందే మనము. वैष्णव विधान है भोजन बनाना है श्री कृष्ण की प्रसन्नता के लिए और भगवान कृष्ण को अर्पण करके वो भोजन प्रसाद के रूप में ग्रहण करना. సో చాలా చక్కనైన మాట. ఏవైతే భోజనం మనం వంట చేసుకుంటున్నామో శ్రీకృష్ణుని గురించి వంట చేసి ఆయనకి నైవేద్యం పెట్టి అది ప్రసాదం రూపంలో మనం స్వీకరించాలి. और सब लोग अच्छा लगते हैं संगीत. तो ప్రతి ఒక్క వ్యక్తికి పాటలు అంటే చాలా ఇష్టం, సంగీతం. और नाचना, నృత్యం చేయడం అంటే మనకి ఇష్టం. बॉलीवुड संगीत और नाचना से और टॉलीवुड. तो బాలీవుడ్ మనందరికి తెలుసు, టాలీవుడ్ దాంట్లో కూడా నృత్యం చేస్తూనే ఉంటారు వాళ్ళు. बाबा बंधन बहुत थकट हो जाते हैं. సో అటువంటి నృత్యం వల్ల ఈ యొక్క భవబంధంలో మనము చాలా గట్టిగా ఇరుక్కుపోతాం. यदि हम हरे कृष्ण कीर्तन करेंगे और कीर्तन में नाचेंगे हम भवबंधन से मुक्त हो जाएंगे. సో ఇప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని మనం కీర్తిస్తూ ఆ కీర్తనలో మనం నృత్యం చేస్తే ఈ భవబంధం నుంచి మనం ముక్తులు అయిపోతాం అన్నమాట. यहाँ पर सामने कुछ बच्चे हैं ఇక్కడ కొందరు పిల్లలు ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడ और सब बच्चे के माता पिता की इच्छा है बच्चे का मंगल. సో ఇక్కడ అమ్మ నాన్న తాలూకా కోరికలు ఏంటంటే పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలి, మంగళంగా ఉండాలి. और सब कुछ जो करते हैं बच्चे का कल्याण के लिए करते हैं. అమ్మ నాన్న ఏదైతే చేస్తున్నారో పిల్లలు ఒక మంగళం గురించి చేస్తున్నారు, కళ్యాణం గురించి. और इसलिए अच्छा खिलाते हैं అందుకే పిల్లలకి చాలా చక్కగా వాళ్ళు భోజనాలు పెడుతూనే ఉంటారు. और स्कूल भेजते इत्यादि, స్కూల్కి పంపిస్తూనే ఉంటారు. जिससे बच्चे का भविष्य मंगल होगा. तो ఈ విధంగా చేసిన వల్ల పిల్లల తాలూకా భవిష్యం చాలా బాగుంటుందని అమ్మ నాన్న కోరిక. तो यदि आपका बच्चा
अमेरिका जाएगा, आप सोचेंगे ओ हो बहुत अच्छा है, बहुत अच्छा है। సో ఒకవేళ పిల్లడు అమెరికా వెళ్తున్నాడంటే అమ్మ నాన్న ఏమనుకుంటారు, చాలా మంచిది, చాలా చాలా మంచిది, మంచి और यदि अमेरिका नहीं है तो कम से कम हैदराबाद। అమెరికా వెళ్ళకంటే కమ్సే కమ్ హైదరాబాద్ వెళ్తున్నాడు. परंतु आपका बच्चा जितने बड़ा होगा नहीं क्यों तो उसका मरण होगा। కానీ మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఒకరోజు వాళ్ళు శరీరం విడిచిపెడతారు, చనిపోతారు. और उसके बाद क्या होगा, कर्म के अनुसार दूसरा शरीर प्राप्त करना पड़ेगा। మనందరూ చనిపోతాము, అయితే తర్వాత ఏమవుతుంది, మన కర్మ ప్రకారంగా మళ్ళీ ఒక శరీరం మనకు లభిస్తుంది. तो यदि आपका बच्चा का परम कल्याण चाहते हैं तो उसको शिक्षा देना चाहिए कैसे वो कृष्ण का शुद्ध भक्त होगा। ఒకవేళ మన పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యం అంతా కూడా చాలా మంగళం అవ్వాలనుకున్నంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కృష్ణ భక్తి తాలూకా శిక్షని వాళ్ళకి నేర్పించాలి. क्योंकि यदि शुद्ध कृष्ण भक्ति यही जीवन में यदि शुद्ध कृष्ण भक्ति अभ्यास करेगा वो तो यही जीवन में सुखी होगा और मृत्यु का समय भगवान का धाम जाएगा। చాలా మంచి మాట ఇది. తో మన పిల్లలు కూడా ఈ ఒక కృష్ణ భక్తి వాళ్ళకి నేర్పించామంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ కృష్ణుడు భక్తులు అయిన తర్వాత వాళ్ళ జీవితం సంపూర్ణమైనట్టే. భగవంతుడు శరణం. तो मेरा संदेश है सब इच्छा परम निवासियों को, तो इच्छा शुद्ध होना चाहिए। సో నా ఒక సందేశం మీ అందరికీ, ఇచ్ఛాపూర్వ భక్తులందరూ కూడా మహారాజ్ చెప్తున్నారు, తో ఆ ఇచ్ఛ అంతా కూడా శుద్ధం చేయడానికి ప్రయత్నించాలి. जब तक हम भौतिक संसार में है तब तक कुछ न कुछ करना चाहिए। शरीर यात्रा पीनाते न प्रसिद्ध है कर्मणा, शरीर चलाने के लिए कुछ काम करना चाहिए। తో ఈ యొక్క శరీరము మనకి లభించిందంటే ఏదో కార్యాలు చేస్తూనే ఉంటాము, ఏదో ఒక కార్యం చేయడానికి ఈ యొక్క శరీరం పని చేస్తూనే ఉంటుంది. परंतु आपका जीवन की अंतिम इच्छा, अंतिम लक्ष्य शुद्ध कृष्ण भक्ति होना चाहिए। కానీ మన ఒక జీవితం తాలూకా అంతిమ లక్ష్యం అంటే చివరి కోరిక ఏముండాలంటే కృష్ణ భక్తి కావాలి. भौतिक इच्छाओं से दुख की उत्पत्ति होती है। భౌతికమైన కోరికల వల్ల వచ్చినది దుఃఖమే మాత్రమే. और कृष्ण भक्ति करने की इच्छा से आनंद होता है। ఎప్పుడైతే కృష్ణ భక్తి మనం ఆచరిస్తూనే ఉంటామో ఆనందంగా ఉంటాం ప్రతిరోజు. किस प्रकार आनंद? ఎటువంటి ఆనందం అంటే सच्चित आनंद, సత్ చిత్ ఆనందమైన, पूरा आध्यात्मिक आनंद होता है। అది ఆధ్యాత్మిక ఆనందం. అది तो आप सब जानते हैं कि पुनर्जन्म होते हैं। మీ అందరికి తెలుసు, పునర్జన్మంది అవుతూనే ఉంది. पाश्चात्य देश में कृष्ण भक्ति प्रचार कठिन होता है, కానీ ఇతర దేశంలో, పాశ్చాత్య దేశంలో ఈ యొక్క ప్రచారం అనేది చాలా కఠినంగా ఉంటుంది. क्योंकि वहाँ के लोग तो विज्ञान में इतना ज़्यादा उन्नत होते हुए भी तो आध्यात्मिक ज्ञान में शुरू नहीं किया, कुछ भी नहीं जानते। తో పాశ్చాత్య దేశంలో వాళ్ళు విజ్ఞానంలో చాలా ఉన్నతి చెందారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి. वो नहीं जानते कि पुनर्जन्म होता है। సో వాళ్ళకి అసలు తెలియదు పునర్జన్మ లేదని. तो आप सब जानते हैं, आप सब जानते हैं, తో మీ అందరికి తెలుసు. तो इसलिए आपको सोचना पड़ेगा कि मैं आध्यात्मिक उन्नति के लिए क्या करता हूँ। సో ఇది మనం తెలుసుకోవాలా, ఆధ్యాత్మికమైన ఉన్నతం గురించి, ప్రతిరోజు ఆధ్యాత్మిక పురోగతి గురించి ఏమి చేయాలంది. क्योंकि जीवन क्षणिक है,
ఈ జీవితం అనేది చాలా చిన్నది, క్షణికమైనది. ఇది కమల దళ జల జీవన ఠలమల. తో కమల దళ జల జీవన టలమల, మన జీవితం అది ఉంది. और जैसे एक बूंद पानी एक कमल पत्र के ऊपर है तो थोड़ा समय के बाद गिर जाएगा. తో మీ అందరికి తెలిసి ఉంటుంది, ఒక చెరువు ఉంది, చెరువులో పద్మపూతలక పత్రము చెరువులోనే ఉంటుంది, దానిపైన ఒక చిన్న నీటి బిందు ఉంటుంది. అది ఎప్పుడు నీటిలో కలిసిపోతుందో మనకి తెలియదు. అందుకే కమల దళ జల జీవన టలమల, ఆ విధంగా కలిసిపోతాం, ఎప్పుడు కూడా తెలియదు మనకి. ये क्षणिक मानव जीवन में हमें कृष्ण भक्ति करनी चाहिए. తో కాబట్టి చాలా తక్కువ సమయం మన దగ్గర ఉంది, క్షణికమైన సమయం మన దగ్గర ఉంది. ఆ ఒక క్షణికమైన సమయంలో కృష్ణ భక్తిని మనం ఆచరించాలి, जिससे हमारा परम कल्याण होगा. తో కృష్ణ భక్తి వల్ల మనకు జీవితంలో పరమ కళ్యాణం జరుగుతుంది మనకి. कृष्ण भक्त निष्काम अतैव शांत भुक्ति मुक्ति सिद्धि कामी सकली आशांत. शुद्ध कृष्ण भक्तों का हृदय में कुछ भी भौतिक इच्छाएं नहीं रहते. తో చెప్పబడింది, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో కృష్ణ భక్తులు, వాళ్ళకి లోన ఎటువంటి కోరికలు ఉండవు. और सभी प्रकार के लोग के हृदय में बहुत इच्छाएं रहते हैं. కానీ మిగతా వాళ్ళ ఒక హృదయంలో ఎన్ని రకాల కోరికలు ఉన్నాయి. तो इच्छा शुद्ध करने के लिए गृह त्याग करना की आवश्यकता नहीं है. మన ఒక కోరికలు అన్ని కూడా నెరవేర్చుకోవడానికి మనం ఒక ఇంటిని వదిలిపెట్టడానికి అవసరం లేదు. ये कृष्ण भक्ति ये विधान इतना सुंदर है कि गृहस्थ जीवन में भी पूरी हृदय शुद्धि हो सकती है. సో కృష్ణ భక్తి ఎంత సరళమైనది అనుకోనంటే, ఈ యొక్క విధి విధానము మనం ఇంట్లో ఉండి కూడా ఈ యొక్క భక్తిని ఆచరించవచ్చు, శుద్ధం అవ్వచ్చు. परंतु आपका गृहस्थ जीवन कृष्ण केंद्रित होना चाहिए. కానీ మన ఒక గృహస్థమైన జీవితంలో భగవాన్ కృష్ణుడికి కేంద్రంలో పెట్టుకోవాలా. कैसे? ఏ విధంగా పెట్టుకోవాలి? तो सब पति पत्नी बच्चे एक साथ आरती करेंगे कृष्ण की. అంటే ఏ విధంగా మన కృష్ణుడికి మధ్యలో పెట్టుకోవాలంటే, భార్య భర్త పిల్లలు అందరు కలిసి భగవంతుడికి భక్తి చేయడం, और हरे कृष्णा कीर्तन करेंगे. అందరు కలిసి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేసుకోవచ్చు. और परिवार में घर में एक सख्त नियम होने चाहिए कि सब कुछ जो हम कृष्ण प्रसाद के अलावा कुछ नहीं खाते हैं. సో పరివారంలో అందరికీ ఒకే నియమం ఉండాలా, ఏంటంటే కృష్ణ ప్రసాద తప్ప మరి ఏమి కూడా మనం స్వీకరించమని. उपस्थित है बहुत गृहस्थ भक्त. ఇక్కడ చాలా గృహస్థ భక్తులు ఇక్కడ నియోజితమై ఉన్నారు, ఇక్కడ मैं కూర్చొని देखता ఉన్నారు. हूँ सब गौड़िया वैष्णव तिलक पहनते हैं. సో ఇక్కడ నేను చూస్తున్నాను, ప్రతి ఒక్క తలలోని ఈ యొక్క తిలకం కనిపిస్తుంది, గౌడీయ వైష్ణవ తిలకం. सब लोग शुद्ध रूप से जीवन व्यतीत करते हैं. సో దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా శుద్ధమైన జీవితాన్ని ఆచరిస్తున్నారు. सब लोग जो केवल कृष्ण प्रसाद लेते हैं. సో అందరూ కూడా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. बुरी आदत है मांस मछली अंडा ये सब खाना, लेकिन जो शुद्ध कृष्ण भक्ति ग्रहण करते हैं वो सब छोड़ देते हैं. సో ఇదొక తప్పుడు అలవాటు, మాంసం భుజించడము, అంటే చేపలు గుడ్డులు ఈ విధంగా తినడము, ఇది చాలా తప్పు ఆహారం. ఇది శుద్ధమైన కృష్ణ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. जीवन पूरा शुद्ध होना चाहिए. ఎప్పుడైతే శుద్ధమైన కృష్ణ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తామో మన జీవితం కూడా చాలా శుద్ధంగా అవుతుంది. मुख्य है कृष्ण भक्ति जीवन में हरे कृष्ण 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 हरे हरे హరే రామ हरे राम 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 हरे हरे कीर्तन और जाप करना. సో ఈ కీర్తన వల్ల మనందరూ కూడా శుద్ధం అయిపోతాం అనమాట, ఈ హరే కృష్ణ నామం వల్ల. चैतन्य महाप्रभु स्वयं इस पथ पर आए थे
శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఈ యొక్క దారిలో ఆయన వెళ్ళున్నారనమాట. चैतन्य महाप्रभु पुरी से दक्षिण भारत गए हैं. చైతన్య మహాప్రభు పూరి నుంచి దక్షిణ యాత్రకి ఈ యొక్క స్థానం నుంచి ఆయన నడిచి వెళ్ళారనమాట. तो पुरी आने से यही दक्षिण भारत का प्रवेश है, यही इलाका. तो పూరి నుంచి మనం ఎప్పుడైతే దక్షిణ యాత్రకి ఇదే స్థానం అనమాట యాత్ర చేయడానికి. और चैतन्य महाप्रभु पथ पर कीर्तन करते थे. तो ఆయన ఏం చేసేవారంటే చైతన్య మహాప్రభు పూరి నుంచి ఈ విధంగా ఈ తోవలో వెళ్ళినప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేసి వెళ్ళేవారు ఆయన. कीर्तन चैतन्य चरितामृत में यही वर्णन है किस प्रकार कीर्तन किया. तो ఏ విధంగా కీర్తన చేశారు అని విషయము శ్రీ చైతన్య చరితామృతలో వర్ణన చేశారు. कृष्ण 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 है. कृष्ण 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 है. कृष्ण 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 रक्षा माम. कृष्ण 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 पाहि माम. राम राघव राम राघव राम राघव रक्षा माम. कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि माम. तो इस प्रकार चैतन्य महाप्रभु ये कीर्तन और हरे कृष्ण महामंत्र कीर्तन करके यहाँ पर इच्छापुरम में कीर्तन किए थे. సో ఇప్పుడు మహారాజు పాడిన కీర్తన హరినామ కీర్తన ఈ రెండు పాడుతూ చైతన్య మహాప్రభు ఈ యొక్క దారిలోనే దక్షిణ దాస్ వెళ్ళారు. तो आप सब चैतन्य महाप्रभु के कृपा पात्र है. సో మీ అందరు కూడా చైతన్య మహాప్రభు తాలూకా కృపా పాత్రులు అందరూ. और हमारा अनुरोध है कि आप सब चैतन्य महाप्रभु का विशुद्ध पथ कृष्ण भक्ति कीर्तन केंद्रित कृष्ण भक्ति ग्रहण करिए. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కృష్ణ భక్తిని నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. और इस प्रकार आपका दुर्लभ मानव जन्म सफल बनाए. हरे हरे. इस प्रकार आपका दुर्लभ मानव जन्म सफल बनाए. సో ఈ విధంగా మనం హరినామ చేస్తామంటే దుర్లభమైన మానవ జీవితం సఫలంగా అవుతుందని. जीवन उसी प्रकार है जो कभी भी बंद हो सकते. సో మన ఇప్పుడు చూసారా మహారాజ్ చెప్పే ఉద్దేశం అంటే ఇప్పుడు లైట్ వెంటనే వెళ్ళిపోయింది, అదే విధంగా మన జీవితం కూడా ఎప్పుడో కూడా ఆగిపోవచ్చు. यदि किसी ठीक है ठीक है ठीक है ठीक है. किसी का प्रश्न? సో ఈరోజు మహారాజ్ అయితే ఏవైతే ప్రసంగం చెప్పారో ఈ విషయంపై ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇది మంచి అవకాశం మీ అందరికీ. సో 5 నిమిషాల సమయం ఉంటుంది. ఎవరికైనా ఈరోజు ఆలోచించే విషయంలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మీకు మైక్ ఇవ్వడం అవుతుంది. हरे कृष्णा. हरे कृष्ण. वो ही उत्तर है. प्रश्न क्या है? सभी प्रश्न का उत्तर है हरे कृष्ण. तो हरे कृष्ण చెప్పారు కదా, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం అవుతుంది హరే కృష్ణ. ఇదే ఉత్తరం. ఇది सब प्रश्न पूछने के बाद हमें हरे कृष्ण कहना चाहिए. సో ఎవరైతే ఏవైనా ప్రశ్నలు అడిగిన తర్వాత మేము హరే కృష్ణ చెప్తూనే ఉంటాం. वो उत्तम
सिद्धांत है। ఇది చాలా ఉత్తమ సిద్ధాంతము. ఉత్తమో సిద్ధాంతము. కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపించమని మనకి చైతన్య మహాప్రభు గారు చెప్పారు. మరి తో ప్రశ్న అడుగుతున్నారు, హరే కృష్ణ మహామంత్ర తో అయినా తెలుగులో చెప్పారు కదా, నేను హిందీలో చెప్తున్నాను. तो कलयुग में ये हरे कृष्णा महामंत्र क्यों जप करना, क्यों चैतन्य महाप्रभु ये हरे कृष्णा महामंत्र जप करने के लिए बोले? क्यों नहीं? ఎందుకు ఆకూడదు? किसी की आपत्ति है? ఎందుకు జపించకూడదు? ఎవరికైనా అభ్యంతరం అది ఇంట్లో? इसमें कुछ बुरा है? ఎందులో ఏవైనా తప్పు ఉందా హరే కృష్ణ మహామంత్ర జపించడంలో? हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, इति षोडशकं नाम्नं कलिकल्मषनाशनं नाथः परतरोपाय सर्ववेदेषु दृश्यते। ये श्लोक कलि संतरण उपनिषद में आता है. इति షోడశో నామ్ ఈ శ్లోకం మహారాజ్ పాడారు కదా, ఇది కలి సంతరణ ఉపనిషత్తులో రాయడమైంది ఈ శ్లోకం. उस उपनिषद में ब्रह्मा और नारद का वार्तालाप है. ఈ కలి సంతర ఉపనిషత్తులో ఈ శ్లోకం ఎలాగొచ్చిందంటే, బ్రహ్మాజీ నారద ముని మాట్లాడుకుంటున్నారు. और नारद मुनि ब्रह्मा जी से पूछते हैं कि ये कष्टपूर्ण कलयुग में पति जीवन का उद्धार कैसे हो सकते? तो చాలా మంచి ప్రసంగం, ధ్యానంగా వినండి. బ్రహ్మాజీకి నారద ముని అడుగుతున్నారు, ఈ యొక్క కష్టమైన జీవితంలో ఈ యొక్క జనాలు ఏ విధంగా ఉద్ధారం అవుతారని నారద ముని అడుగుతున్నారు బ్రహ్మకి. कलयुग में प्राय सभी लोग पापी है, कैसे उनका कल्याण होगा? नारद जी का प्रश्न था. కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తి పాపిష్టుడు అనమాట, పాపం చేస్తూనే జీవితం గడుపుతాడు. కాబట్టి నారదుడు బ్రహ్మాజీకి అడుగుతున్నారు, ఏ విధంగా వీళ్ళ ఉద్ధారం జరుగుతుందని. तो बोला था कि सभी प्रश्न का उत्तर है हरे कृष्ण. తో నేను ముందే చెప్పాను, అన్ని ప్రశ్నల తాలూకా ఒకే ఒక సమాధానం ఈ నామం. और ब्रह्मा जी का उत्तर था हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे హరే హరే. ఇది బ్రహ్మాజీ ఈ మంత్రమే చెప్పారు నారద మునికి. इति षोडशकं नाम्नं कलिकल्मषनाशनं नाथः परतरोपाय सर्ववेदेषु दृश्यते. ब्रह्मा जी ने कहा कि ये 16 नाम महामंत्र से सब कलयुग के कलमश, कलंक, पाप, दोष, कष्ट नष्ट हो जाएगा. ఇతి షోడశక అంటే ఈ 16 అక్షరాల నామం జపం చేసిన వల్ల కలియుగంలో ఉన్న పాపాలు, కష్టాలు అన్నీ కూడా, కళంకాలు అన్నీ కూడా ఈ నామం జపించిన వల్ల నష్టమే. और यदि हम संपूर्ण वेद शास्त्र में अनुसंधान करेंगे, इससे उत्तम उपाय हम प्राप्त नहीं करेंगे. ఒకవేళ మీరు సకల శాస్త్ర వేదాలు మీరు చదివినలాగా అయితే దీనికైనా ఒక తరుణమైన ఉపాయం మరి లేదు మన దగ్గర. హరే కృష్ణ మహామంత్రమే ఒకటే. ఇంకెవరికైనా ఒక ప్రశ్న ఉంటే అడగొచ్చు, సమయం అయిపోయింది. एक माता जी, ఒక మాతాజీ ఇక్కడ ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. हरे कृष्ण प्रभु जी. మహారాజ్ हरे कृष्ण महाराज जी, दंडवत प्रणाम. मैं भूल कर रही हूँ, पूछ रही हूँ. आप थोड़ी देर पहले बता रहे थे कि मांस, मछली, अंडा नहीं खाना चाहिए. वो क्यों नहीं खाना चाहिए, सबको थोड़ा बताएंगे? क्यों नहीं खाना चाहिए मांस, मटन इत्यादि? సో ప్రశ్న ఏమంటే, అమ్మ అడుగుతుంది, కొంత క్రితము మీరు మాంసము, గుడ్లు, చేపలు తినొద్దన్నారు కదా, ఎందు గురించి తినొద్దన్నారని ఆయన ప్రశ్న. मांस शब्द का क्या अर्थ है? संस्कृत शब्द है. మాంస్
తాలూకా శబ్దానికి అర్థం ఏంటి? ఇది సంస్కృతమైన శబ్దం ఇది. माम स, చూడండి, माम का मतलब मैं, मुझको, और स वो. మాం స రెండు శబ్దాలు అన్నారు. మాం అంటే నేను, సో అంటే ఆయన. इसका अर्थ है जो मैं अभी वो जीव का शरीर खाता हूँ और अगला जन्म में वो मुझको खाएगा. అర్థమైందా? మాంస, నేను ఏ పశువులైనా తింటున్నానో ఈ జీవితంలో, తర్వాత జీవితంలో ఆ పశువు నన్ను తింటది. वो एक कारण है और मुख्य कारण है ये भगवद गीता का एक श्लोक. సో ఇది ఒక కారణము. ముఖ్య కారణం అనేది ఇంకొకటి ఉంది భగవద్గీతలో. भगवान कृष्ण कहते हैं पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या उपचति तदहं भक्ति उपाहृतम् अश्नामि प्रयतात्मनः. भगवान कृष्ण कहते हैं तो मुझको फूल फल जल पत्ता उसी प्रकार के वस्तुओं मुझको अर्पण करो और मैं ग्रहण करूँगा. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమంటే, ఒక పత్రము, ఒక పుష్పము, ఒక ఫలము, కొంత జలము, ఇవి ప్రేమతో నన్ను అర్పించండి అని చెప్తున్నారు ఆయన. सब भारतीय सनातनी जानते थे पहले क्या है पाप. आजकल वो बुद्धि लुप्त हो गया. అయితే మన పూర్వంకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఈ విషయానికి తెలుసు, మాంసం తింటే పాపం అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. प्रचार चलता है कि यदि आप मांस नहीं खाएंगे तो कमजोरी होगा. కానీ ఇప్పుడు ఒక ప్రచారం ప్రతి ఒక్క వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఏమంటే, నువ్వు ఒకవేళ మాంసాహారాన్ని స్వీకరించలేదంటే నీ యొక్క శరీరము చాలా దుర్బలమైపోద్ది. लेकिन पूर्व काल में आपके सब पूर्व पुरुष तो खेती का काम किए थे, बहुत मेहनत किए थे, मांस नहीं खाते थे. కానీ ఇది ఒక్కసారి మనం గమనించండి. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలకి వెళ్ళామంటే వాళ్ళు ప్రతిరోజు కూడా పొలం పనిని కూడా చేస్తారనమాట. కానీ ఎటువంటి మాంసం తినేవారు కాదు వాళ్ళు. आध्यात्मिक बुद्धि नष्ट हो जाता है उसका खाने से. ఎప్పుడైతే ఈ యొక్క మాంసాహారాన్ని మనం స్వీకరిస్తాం ప్రతిరోజు, భగవంతుడు పైన ఒక ఆసక్తి అనేది నష్టమైపోతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం లోపిస్తుంది అనమాట. तो यदि आपका आदत वैसे है और एक दिन में छोड़ नहीं सकते तो कम से कम हरे कृष्णा आप बोलिए प्रतिदिन. ఒకవేళ మీరు మాంసం ప్రతిరోజు తింటున్నారు, మాంసం తినకపోతే నేను నాకు తిండి వెళ్ళట్లేదండి, ఒకవేళ ఈ విధంగా అనుకుంటున్నారంటే ప్రతిరోజు ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని కొంతసేపు జపం చేయవచ్చు. हरे कृष्णा 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 हरे हरे హరే राम 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 हरे हरे. హరే. ମୋର ଗୋଟେ ପର୍ସନ ଅଛି, ସ୍ତ୍ରୀ ଯାଉଛି, ସ୍ୱାମୀ କାହିଁ ଯାଉନି ଭକ୍ତି ଲାଇନରେ? क्या बोलते हैं? ସ୍ତ୍ରୀ ଭକ୍ତି କରୁଛି, ପୁରୁଷମାନେ ଭକ୍ତି କରୁଛନ୍ତି. ସ୍ୱାମୀ ଆସୁନି କାହିଁ? ସ୍ୱାମୀ ଏଇ ଆସୁନି ଭକ୍ତିରେ ଯାଉଛି, ସ୍ୱାମୀ ଭକ୍ତିରେ ଆସୁନି କିବା ओरिया में ଚାହୁଁନି। पूछते हैं. କଣ ପାଇଁ? ଭୁଲ କଣ ପାଇଁ? ఈ అమ్మ ప్రశ్న, స్త్రీలందరూ కూడా భక్తి చేస్తున్న, పురుషులు చాలా తక్కువగా భక్తి చేస్తున్నారు, భక్తి మార్గానికి రావట్లేదు ఏంటని బాధ దూచింది. माइक तो से ये- हिंदी में. ఈ అమ్మ माताजी बोल रही कि स्त्री लोग ज़्यादातर भक्ति करते हैं और पुरुष लोग भक्ति नहीं करते हैं और भक्ति करने पर हमको बाधा देते हैं, क्या कारण है इसका? ऐसा नहीं है. ఇది ఎలా కాదు. आपकी अनुभूति वैसी है. ఒక మహారాజా అంటున్నారు, ఇది ଆପଣଙ୍କୁ ଏମିତି ଲାଗୁଥିବ, ତମକୁ ଏମିତି ହଉଛି. एक श्लोक है कुंती देवी का एक वचन है. కుంతి మహారాణి ओडिया ଓଡ଼ିଆ, ତ କୁନ୍ତି ମହାରାଣୀ କହୁଛନ୍ତି
गोटे श्लोक रे वो भागवत का प्रथम स्कंद अष्टम परिच्छेद में आता है। श्रीमद् भागवतम प्रथम स्कंद अष्टम अध्याय रे आसछि कुंती महारानी कहूछ तथा परमहंसानां मुनीनां अमलात्मानां भक्ति योगम विधानार्थं कथम पश्येमहि श्रेयः। विनम्र भाव से कुंती देवी कहते हैं भगवान कृष्ण को, చాలా వినమ్ర భావరే కుంతి దేవి భగవాన్ कहउछंदी కుంతి దేవి భగవంతుడు చెప్తుంది చాలా कुंती देवी परम भक्ति माती है। कुंती महारानी बहुत सुंदर भक्ति करुछंदी। कृष्ण कौन है? कुंती देवी के भ्रातृ पुत्र है। वासुदेव कुंती का भाई है और कृष्ण तो कृष्ण वासुदेव हो कुंती महारानी भाई भौणी तांकर वासुदेव पुत्र होचंती कृष्ण। तो कुंती देवी परम भक्त होते हुए भी विनम्र भाव से कहते हैं कि वो सब परमहंस और सिद्ध मुनि तुमको समझ सकते कृष्ण को। तो तांके ए प्रकार थिले मध्य कुंती महारानी भगवान कृष्णकर परम भक्त किंतु एडा होचंत से आका जानि छंदी के कुंती महारानी किंतु हम जो स्त्री है हम कैसे तुमको देख सकते हैं समझ सकते। कहउछंदी से आपण तो भक्त जोगी माने मते जानि पानुछि मो छु स्त्री मु केमिति आपण को जानिबी। और श्रील प्रभुपाद का तात्पर्य में श्रील प्रभुपाद लिखते हैं कि सामान्यतः किसी धार्मिक अनुष्ठान में महिला का संख्या ज्यादा होता है पुरुषों से। तो से तात्पर्य रे शिल प्रभुपाद जी लिखुछंदी कि बड़ बड़ धर्म अनुष्ठान कार्य रे बड़ा बड़ा छोटा छोटा बड़ बड़ चौड़ा चौड़ा सभी। अनुष्ठान रे पुरुष अपेक्षा स्त्री मानकर संख्या अधिक हुए और स्त्रियों का हृदय में वो सरल भक्ति भाव सहज होते तो स्त्री मान स्वाभाविक होते। स्त्री मानकर जो स्वभाव सरल रहिबा सरल भक्ति करबा सेमानकर स्वभाव स्त्री मान समझना चाहिए कि हम सब आत्मा है। तो एटा हमें बुझिबा दरकार आम समस्ते कि आम समस्त होचंदी आत्मा। अभी आप महिला का शरीर धारण करते हैं एबे आपण स्त्री शरीर महिला स्त्री शरीर धारण करछन और आपका भर्ता पुरुष है, एला आपणकर जो पति सी होचंदी पुरुष शरीर धारण करछन परंतु आध्यात्मिक दृष्टिकोण से आप दोनों आत्मा है। किंतु स्त्री पुरुष जो कहउछंदी आध्यात्मिक दृष्टि देखिबा स्त्री आ पुरुष गोटे आका। लेकिन सही है कि पुरुष का स्वभाव और महिला का स्वभाव अलग होते। किंतु ए विषय पथे हम जानी परिबा दुई जन गोटे आध्यात्मिक दृष्टि किंतु तांकर स्वभाव दृष्टि स्त्री अलग पुरुष अलग। तो यदि आप महिला का शरीर धारण करते हैं तो हरे कृष्ण कहो, तो यदि आपण स्त्री शरीर धारण करछन तो हरे कृष्ण कहंतु। और यदि आप पुरुष का शरीर धारण करते हो हरे कृष्ण कहो। पुनी पुरुष शरीर धारण करले मध्ये हमें हरे कृष्ण कहबा। ये कंपटीशन नहीं है, एथिरे कोनोसी वाद विवाद न कंपटीशन है हमरो। सहयोगिता से पुरुष और स्त्री कृष्ण भक्ति करने चाहिए। तो दुई दुई जन को सहयोग करी आमे कृष्ण भक्ति मार्ग रे आगु जीवा। ठीक अछि। और यदि स्त्री तुरंत भक्ति में प्रगत होते हैं और पुरुष नहीं आते हैं तो आपको ज्यादा भक्ति करने चाहिए आपका स्वामी का आत्मा के लिए। जदि बहुत सुंदर कथा जदि आमे स्त्री सुंदर भक्ति करुछंती पुरुष करि पारनांती पुरुषों को पई आमे सुंदर भक्ति प्रार्थना करिया भगवान को सुंदर को और आपकी भक्ति से उनका फायदा होगा।
ଆମର ନିଜ ଭକ୍ତିରେ ପୁରୁଷଙ୍କର ଲାଭ ହବ। ଠିକ ଅଛି, ହଉ। ତ ଏଇଠି ଆମେ ବିରାମ ଦେବା, ସମୟ ହେଲାଣି। ବହି ଏକ ବିତରଣ ଅଛି, ପ୍ରଶ୍ନ। ଡ୍ରାମା ଅଛି। दियो माइक। सर भगवान पूजा करते हैं, ब्रह्मा क्यों नहीं पूजा करते? అందరికీ పూజ చేస్తారు కానీ బ్రహ్మదేవుడికి ఎందుకు పూజ చేయరని అడుగుతున్నారు. ଆଜିର ପ୍ରଶ୍ନ କରୁନାହାନ୍ତି, ଆଜିର ସମ୍ବନ୍ଧୀୟ ପ୍ରଶ୍ନ। ओ सब देवता की पूजा होते है, ब्रह्मा जी नहीं होते है क्यों? ये लंबा कहानी है। సో उनकी पत्नी उनको श्राप दिया। హౌ అందరికి పూజ అవుతుంది, బ్రహ్మాజీకి ఎందుకు పూజ అవ్వట్లేదు అమ్మ ప్రశ్న అడిగింది. చాలా పెద్ద స్టోరీ ఉంది. వాళ్ళ ఒక భార్య ତାଙ୍କର ପତ୍ନୀ ତାଙ୍କୁ ଅଭିଶାପ ଦେଇଛନ୍ତି। तो आपके स्वामी यदि भक्ति नहीं करेंगे तो उनको श्राप नहीं देना चाहिए। ଆପଣ ମାନଙ୍କୁ ତେଲୁଗୁ ବୁଝୁଛି ନା? ତେଲୁଗୁ ବୁଝୁଛି ତ? ମୁଁ ତେଲୁଗୁ କହି ସମସ୍ତେ ହେଲା। ओके ठीक अच्छे। थाईलैंड में मैं खुद साल थाईलैंड में था। तो महाराज थाईलैंड आपको मालूम है? थाईलैंड लोग तो हम आंध्र प्रदेश में है, उसके उत्तर है उड़ीसा, उसके उत्तर पश्चिम बंगाल, तो उसके पूर्व बांग्लादेश, उसके बाद म्यांमार, उसके बाद थाईलैंड। तो ఈ విధంగా మహారాజ్ చెప్పారు కదా, ఈ విధంగా వెళ్తుంది అనమాట, థాయిలాండ్ లో ఉంది। और वो देश में सब लोग बौद्ध धर्म पालन करते हैं। థాయిలాండ్ లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు। लेकिन बहुत लोग हिंदू देवता की पूजा करते हैं। సో అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కొంత మనిషి హిందూ దేవతలకి పూజలు చేస్తున్నారు। और वहाँ पर बहुत ब्रह्मा जी की पूजा होती है। సో అక్కడ థాయిలాండ్ లో చాలా వ్యక్తులు బ్రహ్మాజీకి పూజిస్తున్నారు। प्रभुम, ब्रह्मा को प्रभुम बोलते हैं। ప్రభోం। हाँ। तो అక్కడ బ్రహ్మాజీకి ప్రభోం అని और పలుకుతున్నారు। कृष्ण प्रकेसना, उनकी भाषा और चीनी भाषा जैसे है, वो संगीत। पाकिस्ताना పాకిస్తాన్ కృష్ణుడు పేరు पाकिस्ताना का मतलब श्री कृष्ण। శ్రీకృష్ణుడికి ఈ విధంగా పలుకుతున్నాడు పాకిస్తాన్ అని థాయిలాండ్ లో। और सब कुछ खाते हैं लोग, सांप भी खाते, चूहा भी खाते। సో థాయిలాండ్ లో ఉన్న వ్యక్తులు పాములు ఎలుకలు కూడా తింటుంటారు వాళ్ళు। हरे कृष्णा 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 हरे हरे, అరే हरे राम राम రామ రామ हरे हरे। So, Bhagavat, Bhaktistan Bible, और सबके लिए प्रसाद का प्रबंध। सबके लिए 5,000 भक्त के लिए प्रसाद का प्रबंध है। ఇక్కడ 5,000 భక్తుల గురించి ప్రసాదం చేయడం జరిగింది। సో దయచేసి ఎవరు వెళ్ళొద్దు। సో ఇప్పుడు మహారాజ్ చేతుల మీదుగా కొందరు భక్తులు కొన్ని పుస్తకాలను స్వీకరిస్తారు। సో మహారాజ్ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆయన ఈరోజు అందుకే నగర సంకీర్తనానికి రాలేకపోతున్నారు। సో మహారాజ్ అక్కడి నుంచి వెళ్ళాక మనకి చాలా మంచి నాటక ప్రదర్శన ఉంది, ఒక 10 నిమిషాలు అది జరుగుతుంది। తర్వాత మనందరికీ చాలా చక్కనైన ప్రసాదాలు ఉన్నాయి। लगते ही कुछ लोग मेरी भाषा कटु जैसे लगते, लेकिन प्रसाद मीठा होगा। సో మీ అందరికి అర్థమైందా? మహారాజ్ ఏమంటున్నారంటే, నేను చెప్పిన వల్ల మీ అందరు కొద్దిగా శబ్దాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ప్రసాదం అనేది చాలా అందరికీ నచ్చుతుంది, అది స్వీకరించండి। कुछ अपराध नहीं ले, मेरा कर्तव्य है यही सब बात बोलना। यदि मैं नहीं कहूँगा कौन कहेंगे? बोलने का जरूरत है। तो మహారాజ్ చాలా ఏమంటున్నారంటే, ఆయన నన్ను చెప్పిన మాటలు మీకు ఏవైనా నచ్చకపోతే మరి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు ఇటువంటి మాటలు అని ఆయన మనకి చెప్తున్నారు।
मेरे गुरुदेव की कृपा से मैं जो पूरा वैदिक संस्कृति का बहा था, मैं अभी श्रील प्रभुपाद की कृपा से शुद्ध रूप से जीवन व्यतीत करने का प्रयास करता हूँ। और मेरे निवेदन है कि आप भी प्रयास करिए, शुद्ध रूप से कृष्ण भक्ति केंद्रिक जीवन व्यतीत करिए। సో మహారాజ్ చక్కలైన విషయం చెప్తున్నారు. నేను ఇంతకుముందు కూడా పాశ్చాత్య దేశంలో పుట్టాను, కానీ ఎప్పుడైతే శిలో ప్రభుపాదుల వారు ఒక నిర్దేశం వల్ల నేను ఇవన్నీ కూడా పాలనం అంటే ఆయన చెప్పిన విధంగా నా యొక్క జీవితాన్ని మార్చుకున్న తర్వాత శుద్ధం అవడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇంకా. సో అదేవిధంగా మీ అందరూ కూడా శిలో ప్రభుపాద తాలూకా ఆదేశాన్ని తీసుకుంటూ మన జీవితం కూడా శుద్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. हरे कृष्णा హరే కృష్ణ हरे कृष्णा హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे.